అసలు కడుపులో ఉన్న బిడ్డకి మొదటి నెల నుంచి 9వ నెల వరకు ఎటువంటి జాగ్రత్తలు స్కాన్స్ పరంగా తీసుకోవాలి, ఏ మంత్ లో ఏ స్కాన్ తీసుకుంటే మంచిది? మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఫెటల్ మెడిసిన్. మొదటి నెల నుంచి 9వ నెల వరకు ఎటువంటి స్కాన్స్ ఏ మంత్ లో చేయించుకుంటే మంచిది అంటారు? సో ఈ 9 months లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్కాన్స్ అని చూస్తే యాజ్ ఎర్లీ యాజ్ 6 to 10 weeks లోపల మనం చేసేది. సో బేబీ ఎక్కడ ఉన్నారు, బేబీ గర్భసంచి లోపలనే ఉన్నారా, ఒక్క బేబీ ఉన్నారా, రెండు బేబీ ఉన్నారా, గర్భసంచి ద్వారా లోపల లేకుండా బయటకి ఎక్కడన్నా ఉన్నారా, అలాంటిది ఏదైనా ఉందా? సో ఈ రెండు బేబీస్ ఉంటే రెండు బేబీస్ ఒకే గదిలో ఉన్నారా, సెపరేట్ గదిలో ఉన్నారా, ఆల్ దిస్ విల్ డిటర్మైన్ అవర్ మేనేజ్మెంట్ ఆఫ్ దట్ ప్రెగ్నెన్సీ. మదర్కి ఏదైనా డిసీజెస్ ఉన్నప్పుడు బేబీకి అంటే వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? మదర్ లోపలనే బేబీ ఉంది కాబట్టి ఇట్ ఇస్ అండ్ ఫిటల్ మెడిసిన్ డాక్టర్స్ టుగెదర్. హెల్తీ బేబీ బయటకు రావాలంటే కనుక మినిమం ఎన్ని వీక్స్ ఖచ్చితంగా ఉండాలి అంటారు? సో ఎనీ డెలివరీ హెల్తీ బేబీ రావడానికి చాలా ఛాన్సెస్. 2 babies 3 babies కూడా పుట్టే సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటిప్పుడు కూడా ఈ స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది అంటారా? ఒకటి ఐడెంటికల్ ట్విన్స్ అంటాం, ఇంకొకటి నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు. వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ అంతా కొంచెం తక్కువే ఉంటారు. నెల తక్కువలోనే పుట్టారు బేబీ అనేది బయటకు వస్తూ ఉంటారు, మరి అది ఎలా అంటారు? గర్భసంచి ద్వారం ఉంటుంది, తొందరగానే 5th monthలోనే 6th monthలోనే స్పాంటేనియస్గా మిస్క్యారేజ్ అవ్వడం, స్పాంటేనియస్గా డెలివరీ అవ్వడం అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు అసలు ఫీటల్ థెరపీ అంటే ఏంటి? మదర్కి ఏదైనా అలాంటి డిజార్డర్ ఉంటే హార్ట్లో ఎఫెక్ట్ అవుతుంది. అది యాజ్ ఎర్లీ యాజ్ 16 weeks బేబీ హార్ట్ చెక్ చేసేటప్పుడే మనకు తెలిసిపోతే మదర్కి ఒక ప్రివెంటివ్ మెడికేషన్ వస్తే. అసలు ఫీటల్ మెడిసిన్కి కానీ ఓబీసీకి కానీ గైనకాలజిస్ట్ కానీ డిఫరెన్స్ ఏంటి మేడం? ప్రెగ్నెన్సీ అనేది 2 పేషెంట్ జర్నీ, ఒకటి మదర్ ఒకటి బేబీ, కడుపులో ఉండే బేబీ. సో బేబీ హెల్త్ పట్టే మదర్కి ఎప్పుడు డెలివర్ చేయాలా, ఇప్పుడే డెలివర్ చేయాలా, ఇంకా కొన్ని రోజులు మనం బేబీ కడుపునే ఉండడానికి అవకాశం ఉందా లేదా. సో ఇట్ ఈస్ వీళ్ళిద్దరు కోఆర్డినేటెడ్గా చేస్తేనే బేబీ అవుట్కమ్ అనేది, దట్ ఈస్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అనేది విల్ బి వెరీ వెరీ గుడ్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. అసలు కడుపులో ఉన్న బిడ్డకి మొదటి నెల నుంచి 9వ నెల వరకు ఎటువంటి జాగ్రత్తలు స్కాన్స్ పరంగా తీసుకోవాలి, ఏ మంత్లో ఏ స్కాన్ తీసుకుంటే మంచిది? ఇప్పుడున్న టెక్నాలజీని బేస్ చేసుకొని ఎటువంటి స్కాన్స్ ద్వారా ముందుకెళ్తే బిడ్డ క్షేమంగా తల్లి క్షేమంగా ఉంటుంది? దీనికి సంబంధించి డీటెయిల్గా కంప్లీట్ డీటెయిల్ అలాగే మనకున్న డౌట్స్ని కూడా క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఫెటల్ మెడిసిన్, అలాగే యశోద హాస్పిటల్ డాక్టర్, హైటెక్ సిటీకి సంబంధించి మనతో పాటు ఉన్నారు. మరి వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే డాక్టర్, ముందుగా చెప్పండి, మొదటి నెల నుంచి 9వ నెల వరకు ఎటువంటి స్కాన్స్ ఏ మంత్ లో చేయించుకుంటే మంచిది అంటారు? నార్మల్లీ ఫీటల్ మెడిసిన్ అనేది అంటే లైక్ కడుపులో బిడ్డ ఉండేటప్పుడు దట్ 9 months ఆఫ్ జర్నీని చూసుకోవడమే, అండ్ 9 months జర్నీలో బేబీ బాగున్నారా లేదా, బేబీలో ఏదైనా అబ్నార్మలిటీస్ ఉందా లేదా అని చూడడమే అనేది ఫీటల్ మెడిసిన్ అనమాట. సో 9 months జర్నీ లైక్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ 2 patients, మదర్ ఒకటి అండ్ బేబీ ఒకటి. ఐ ఆల్వేస్ సే దట్ బేబీ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. సో ఎలా మదర్ని మనం చూసుకుంటున్నామో అండ్ బేబీని హెల్త్గా ఉందా లేదని చూసుకోవడం కూడా అంతంత ఇంపార్టెంట్, బికాస్ అవుట్కమ్ అనేది ఒక ప్రెగ్నెన్సీ హెల్తీ అవుట్కమ్ అనేది బేబీ మంచిగా బయటకు వచ్చినది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అ ఫీటల్ డాక్టర్ ఇన్ దాట్ వైస్. సో ఫ్యూచర్ జనరేషన్ బేబీస్ చైల్డ్ హెల్త్ కానీ అడల్ట్ హెల్త్ కానీ ఆల్ డిపెండ్స్ అపాన్ ఈ 9 months జర్నీ అనేది. సో ఈ 9 months జర్నీలో లైక్ ఏవి ఇంపార్టెంట్ స్కాన్స్ అంటే, ఎస్ 90% ఆఫ్ మై జాబ్ ఇస్ టు సీ ఫర్ ద scans only. Scans చేయడమే 90% of job. మిగతా 10% we do interventions. Okay. So in 9 months లో what are the important scans అని చూస్తే as early as 6 weeks 6 to 10 weeks లోపల మనం చేసేదే వయబిలిటీ స్కాన్ అంటాం అనమాట. సో బేబీ ఎక్కడ ఉన్నారు, బేబీ గర్భసంచి లోపలనే ఉన్నారా, ఒక్క బేబీ ఉన్నారా, రెండు బేబీ ఉన్నారా, గర్భసంచి ద్వారా లోపల లేకుండా బయటకి ఎక్కడన్నా ఉన్నారా, విచ్ వి కాల్ as ectopic pregnancy, అలాంటిది ఏదైనా ఉందా. సో ఈ రెండు బేబీస్ ఉంటే రెండు బేబీస్ ఒకే గదిలో ఉన్నారా, సెపరేట్ గదిలో ఉన్నారా, దట్ ఈస్ కాల్డ్ కొరియోనిసిటీ ఆఫ్ ద బేబీ. ఆల్ దిస్ విల్ డిటర్మైన్ అవర్ మేనేజ్మెంట్ ఆఫ్ దట్ ప్రెగ్నెన్సీ. సెకండ్ ఇంపార్టెంట్ స్కాన్ అంటే 3వ నెలలో స్కాన్, 12 week స్కాన్ అంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ NT స్కాన్ విచ్ ఇస్ పాపులర్లీ నోన్ నవ్ డేస్. సో NT స్కాన్లో ఏమంటే లైక్ బేబీ విల్ బీ యాజ్ బిగ్ యాజ్ 1 finger సైజ్లో ఉంటారు, 6 centimeters సైజ్లో ఉంటారు. ఈ చిన్న బేబీలోనే
50-60% ఆఫ్ తయారీ అంతా అయిపోతారు. ఓకే. సో ఆ తయారీ అంతా నార్మల్ గా ఉన్నారా లేదా, సో ఆ పాయింట్ లో అది మాత్రం కాకుండా బేబీలో ఏదైనా క్రోమోసోమల్ ప్రాబ్లమ్స్, Okay. ఎస్పెషల్లీ డౌన్ సిండ్రోమ్ అనేది అంటే థర్డ్ మంత్ లోనే తెలిసిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఓకే. డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ అని చేస్తామన్నమాట. డౌన్ సిండ్రోమ్ బేబీకి ఉంటే గానీ బేబీలో తయారీలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తారు. హార్ట్ లో కానీ బేబీ మెడ వెనక ఫ్లూయిడ్ ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ సైజ్ ఇంక్రీజ్ అయితే బేబీకి డౌన్ సిండ్రోమ్ అనే రిస్క్ పెరుగుతుంది అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం ఆ పాయింట్ ఆఫ్ టైం దట్ 6 సెంటీమీటర్ బేబీలోనే మనం తెలుసుకోగలుగుతాం. అది మాత్రం కాకుండా దిస్ అల్ట్రాసౌండ్ మాత్రం కాకుండా దానికి ఎక్స్ట్రా టెస్ట్ ఉంటుంది, దట్ ఇస్ డబుల్ మార్కర్ టెస్ట్ అంటాము. మమ్మీ బ్లడ్ శాంపుల్ నుంచి హార్మోన్స్ పెట్టి అది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆఫ్ హార్మోన్ లెవెల్స్ పెట్టి అండ్ ఏ అల్ట్రాసౌండ్ కంబైన్ చేసి వీ కెన్ గివ్ ఎ రిస్క్ క్యాల్కులేషన్ టు సీ ఈ టోటల్ పాపులేషన్లో హై రిస్క్ పీపుల్ ఎలా ఉన్నారు, ఇక్కడ ఉన్నారా లేదా అని. ఆ హై రిస్క్ పేషెంట్కి వేరేదైనా ఫర్దర్ ఎవాల్యుయేషన్ కావాలా వద్దా అని చూడడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అది మాత్రం కాకుండా ఆ 3 monthsలోనే మదర్కి ఏదైనా ప్రీ ఎక్లాంజియా దట్ ఇస్ హైపర్ టెన్షన్ రావడానికి ఛాన్సెస్ ఏదైనా ఉందా లేదా, బేబీ ఫ్యూచర్లో ఆ 9 monthsలో చిన్నదిగా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉందా లేదా, మదర్కి ప్రీ టర్మ్ లేబర్ అంటాము, తొందరగానే డెలివరీ అయిపోవడం, దానికి ఏదైనా రిస్క్ ఉందా లేదా అని ఇది అన్ని ఇన్ఫర్మేషన్ ఆ 3 monthsలోనే మనకి తెలిసిపోతుంది. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కాన్. ఓకే. మదర్కి ఏదైనా డిసీజెస్ ఉన్నప్పుడు బేబీకి అంటే వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మదం తినే ఆహారం నుంచి, మదర్కి ఉండే హెల్త్ మెడికల్ ఇష్యూస్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు అఫెక్ట్ ద బేబీ. ఆఫ్టర్ ఆల్ మదర్ లోపలనే బేబీ ఉంది కాబట్టి ఇట్ ఇస్ మోస్ట్లీ లైక్ టేకెన్ కేర్ ఆఫ్ బోత్ ఆబ్స్ట్రిషన్ అండ్ ఫిటల్ మెడిసిన్ డాక్టర్స్ టుగెదర్. ఇట్ ఈస్ అ కంబైన్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ అనమాట పేషెంట్ కి. 3 months అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలంటారు స్కానింగ్? ఇంపార్టెంట్. 5th month స్కాన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా ఈ 3 monthsలో ఓన్లీ 50-70-60% ఆఫ్ డెవలప్మెంట్ అయిపోతారు అని. మిగతా బేబీ అనేది పెరుగుతూనే ఉంటారనమాట. సో కొంచెం బేబీ పెరుగుతూ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కానీ ఆర్ స్ట్రక్చర్స్ కానీ పెరుగుతారనమాట అండ్ ఎవాల్వ్ అవుతారు. సో దట్ ఈస్ కాల్డ్ టిఫా స్కాన్ అంటాం, దట్ ఈస్ అనామలీ స్కాన్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మేజర్ ఆర్గన్స్ అంతా తయారీ అయితే అయిపోతారు. సో టు చెక్ వెదర్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ నార్మలీ ఫార్మ్ అయ్యారా లేదా అని తెలుసుకోవడమే ఈ 5th month స్కాన్. అగైన్ ఈ 5th month స్కాన్ నాట్ ఓన్లీ దాట్, నేను చెప్పినట్టు క్రోమోసోమల్ ప్రాబ్లమ్స్, జెనెటిక్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందా లేదా, దట్స్ వై ఇట్స్ ఆల్సో కాల్డ్ జెనెటిక్ సోనోగ్రామ్ అంటాం అనమాట. జెనెటిక్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందా లేదా, మదర్కి ఎస్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టైమ్ ఇంపార్టెంట్ టైమ్ టు స్క్రీన్ ఫర్ మదర్కి హైపర్ టెన్షన్ రావడానికి ఛాన్సెస్ ఉందా లేదా, అది ఉంటే కానీ ప్రివెంటివ్ మెడికేషన్స్ ఇవ్వాలా వద్దా అనేది కూడా మనకి కొంచెం క్లారిటీ వస్తారనమాట. ఓకే. 5th month వరకు స్కానింగ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ దాని తర్వాత బేబీ మోస్ట్లీ డెవలప్ అయిపోతారు. ఫంక్షనల్ థింగ్స్ మాత్రమే బేబీ పుట్టాక, బేబీ వెన్ ద బేబీ టేక్స్ ద ఫస్ట్ బ్రెత్ అంటాం కదా, అప్పుడు బేబీకి ఫంక్షనాలిటీ ఆఫ్ అదర్ ఆర్గన్స్ చేంజ్ అవుతారు. సో ఇప్పటి వరకు బేబీ విల్ బి వెరీ బిజీ ఇన్ డెవలపింగ్ ద ఆర్గన్స్. దాని తర్వాత బేబీ పెరగడం మొదలు పెడతారు, ఒక్కొక్క ఆర్గన్స్ ఆర్ అన్ని వెయిట్ గెయిన్ అవ్వడం మొదలు పెడతారు. సో దట్స్ వై వీ కంటిన్యూ విత్ ద గ్రోత్ స్కాన్ మానిటరింగ్. At least 2 growth scan monitoring is very very essential in the pregnancy. One at 28 weeks, that is 28 to 30 weeks లో స్కాన్ చేసేది. దాని తర్వాత మదర్ మెడికల్ కండిషన్ పట్టి కానీ ఆర్ బేబీకి హెల్త్ పట్టి కానీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్కాన్స్ మనము ప్లాన్ చేసుకోవచ్చు. సో 28 weeks స్కాన్ నార్మల్ ఉంది అనుకోండి, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎంత పెరగాలో అంత పెరిగి ఉండారా లేదా, బేబీ బ్లడ్ ఫ్లోస్ అంతా ఎలా ఉన్నారు, బేబీ చుట్టూ ఉండే ఉమ్మనీరు ఎలా ఉన్నారు అన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో అది నార్మల్ ఉందనుకోండి, దెన్ డెలివరీకి ముందు ఒకసారి బేబీ పొజిషన్ అంతా చూడడానికి, సో దట్ వీ కెన్ ప్లాన్ ఫర్ నార్మల్ డెలివరీ కావాలా, సిజేరియనే అవుతుందా వీళ్ళకి అని ప్లాన్ చేయడానికి 1 more స్కాన్ అరౌండ్ 35-36 weeks లో. హెల్తీ బేబీ బయటకు రావాలంటే కనుక మినిమం ఎన్ని వీక్స్ ఖచ్చితంగా ఉండాలి అంటారు? ఆఫ్టర్ 37 weeks. 37 weeks వరకు అన్ని ఆర్గన్స్ నేను చెప్పినట్టు ఒక్కొక్క ఆర్గన్ ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ టైంలోనే డెవలప్ అవుతారనమాట. 37 weeks ఇస్ ద కట్ ఆఫ్ పాయింట్ వి కీప్ టు టర్మ్ ఇట్ అస్ ప్రీ టర్మ్ కానీ టర్మ్ కానీ. సో 37 weeks లోపల అన్ని ఆర్గన్స్ డెవలప్ అయిపోతారు. సో ఎనీ డెలివరీ ఆఫ్టర్ 37 weeks ఇస్ అ గుడ్ హెల్తీ బేబీ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మేడం, అలాగే చాలా మంది ఇన్ని స్కాన్స్ తీసుకున్నప్పటికీ కొంతమంది కడుపులోనే చనిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. మరి అటువంటిప్పుడు వారు అంటే ఏ మిస్టేక్ చేశారు, లేకుంటే ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అంటారా? సో యాజ్ ఐ సెడ్, ఇట్ ఇస్ నాట్ జస్ట్ బేబీ కేర్ మాత్రమే. ఫీటల్ మెడిసిన్ అనేది మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ అంటాం. సో మదర్ హెల్త్, నేను చెప్పినట్టు మదర్ హెల్త్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్ ద బేబీస్ గ్రోత్ అనమాట. సో ఇఫ్ అట్ ఆల్ అలాంటి ప్రాబ్లమ్స్ మీరు అడిగినట్టు లైక్ బేబీ కడుపులోనే చనిపోవడం ఎందుకు అంటే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ దట్. దట్ ఇస్ కాల్డ్ ఇంట్రాయూటరైన్ ఫీటల్ డిమైజ్ అంటాము. సో ఏ పాయింట్ ఆఫ్ టైం ఫ్రమ్ ద 6 weeks ఆన్వర్డ్స్ టు లేకే 40 weeks వరకు ఎప్పుడు బేబీ కడుపులోనే హార్ట్ బీట్ ఆగిపోతుంది అనుకోండి, దట్ ఇస్ కాల్డ్ ఇంట్రాయూటరైన్ ఫీటల్ డిమైజ్. సో అది మదర్ హెల్త్ పట్టి కూడా ఉండొచ్చు. మదర్కి హైపర్ టెన్షన్ ఉంటే కానీ, డయాబెటీస్ ఉంటే కానీ, ఆర్ వేరే ఏదైనా కండిషన్స్ లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, ఆర్ బేబీకి మంచిగా బ్లడ్ ఫ్లో సప్లై అవ్వకపోవడము, ఆర్ బేబీలో ఏదైనా తయారీలో ప్రాబ్లం ఉండడము, ఆర్ ఏదైనా
వాళ్ళిద్దరూ లైక్ కన్సాంగ్యునస్ మ్యారేజ్ ఉంటాము, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వచ్చి ఒకే కమ్యూనిటీ రక్తం లోపల ఉండొచ్చు. or ఒకే ఇది లోపల పెళ్లి చేసుకుంటే వాళ్ళకి చాలా Issues తయారీ వస్తాయి. తయారీ Okay. ప్రాబ్లం రావచ్చు. దానివల్ల బేబీకి చాలా లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఉంటే కూడా బేబీ కడుపులోనే చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. Okay. సో అందుకే ఈ షెడ్యూల్ స్కాన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు పికప్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎర్లీగా పికప్ చేస్తే దానికి ఎలాంటి ఇంటర్వెన్షన్ చేయాలనే దానికి వీ కెన్ హ్యావ్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. ఓకే. కొంతమందికి స్కానింగ్లో చేయించుకోవాలి అంటే కనుక ఇప్పుడు సిటీలో కాబట్టి అందరూ టెక్నాలజీని అట్లా యూస్ చేసుకొని బేస్ చేసుకొని చేసుకుంటారు. బట్ అంటే విలేజ్లలో ఉండేవాళ్ళు కొంతమంది స్కానింగ్ ఏముందులే మేము చేయించుకోలేదు కదా మీరు ఎందుకు అన్నట్లు అంటే వాళ్ళను ఇట్లా ఇంప్రూవ్ కూడా చేస్తూ ఉంటారు. మరి అటువంటప్పుడు వాళ్ళకి అవగాహన లేక చాలామంది కూడా చేయించుకోరు కూడా. మరి వాళ్ళు అంటే అవేర్నెస్ రావాలంటే ఏం చేయాలంటారు మేడం? ఇట్స్ నాట్ లైక్ అక్కడంతా లైక్ ఇలాంటి ఫిటల్ మెడిసిన్ లేదు అని. రేడియాలజిస్ట్ ఉన్నారు అండ్ బేసిక్ స్కాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు వచ్చే దాంట్లో 2/3 ఆఫ్ పేషెంట్స్ అంతా రెఫరల్ పేషెంట్సే ఉంటారనమాట. అలా వాళ్ళ ఊర్లో చేసుకున్న స్కాన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ వచ్చి మన దగ్గర ఫర్దర్గా ఏం చేయాలి అని ఒక సెకండ్ ఒపీనియన్ కోసం చాలా పేషెంట్స్ వస్తారు. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దాట్ నేను చెప్పినట్టు ఈ 5 స్కాన్స్ చేసుకుంటే అండ్ కరెక్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో చేసుకుంటే మనం చాలా ప్రాబ్లమ్స్ని ఆ టైంలోనే పికప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. బేసిక్గా 5 స్కాన్స్ అనేది బేబీ అనేది వీ హ్యావ్ టు టేక్ కేర్. ఇంకా మీదట బేబీ అనేది ఇట్స్ నాట్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద మదర్, ఇట్ ఇస్ సెపరేట్ పేషెంట్. సో ఆ పేషెంట్ కి ఇవ్వాల్సిన కేర్ ఇస్తేనే మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఎర్లీగా పికప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో స్కాన్స్ అనేది ప్రెగ్నెన్సీలో మిస్ అవ్వకూడదు. ఓకే. అలాగే 2 బేబీస్ 3 బేబీస్ కూడా పుట్టే సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటిప్పుడు కూడా ఈ స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది అంటారా? ఎగ్జాక్ట్లీ. సో నేను చెప్పినట్టు దెర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎర్లీ as 6 weeks నేను చెప్పాను బేబీ వచ్చి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంటారు. ఒకటి ఐడెంటికల్ ట్విన్స్ అంటాము, టు బీ వెరీ ఫ్రాంక్ ఇన్ ద కలోకియల్ లాంగ్వేజ్. ఇంకొకటి నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు. నాన్ ఐడెంటికల్ ట్విన్స్ వచ్చి ఇట్స్ అ వెరీ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ట్విన్స్ అని చెప్పొచ్చు. వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ అంతా కొంచెం తక్కువే ఉంటారు కంపేర్ టు ద ఒకే గదిలో దట్ ఈస్ ఐడెంటికల్ ట్విన్స్కి. సో ఐడెంటికల్ ట్విన్స్కి ఏమవుతుందంటే వాళ్ళకి ఉండే ప్లసెంటా దట్ ఈస్ షేరింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటారు. వాళ్ళిద్దరికి ఒకే ఫుడ్ ప్లేట్ నుంచి దట్ ఈస్ మాయ అంటారు కదా, ఒకే మాయ ఉంటారు కాబట్టి వాళ్ళకి షేరింగ్ ఆఫ్ బ్లడ్ ఒకటే ఉంటారు కాబట్టి ఒక్క బేబీకి ఎక్కువ వెళ్ళొచ్చు, ఒక బేబీకి తక్కువ వెళ్ళొచ్చు. దానివల్ల గ్రోత్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు ఆర్ దానివల్ల లైక్ బేబీ తయారీలో ప్రాబ్లం ఉండొచ్చు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కానీ ఇంటర్వెన్షన్, ఫీటల్ ఇంటర్వెన్షన్స్ అంటాం అనమాట. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒకే గదిలో ఉండే బేబీకి ఒక బేబీకి ఎక్కువ బ్లడ్ వెళ్తుంది అనుకోండి, సో ఇంకొక బేబీకి తక్కువ వెళ్ళడం వల్ల బేబీ కడుపులోనే చనిపోతే ఉండే బేబీకి చాలా కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ బేబీకి న్యూరో డెవలప్మెంటల్ డిలే అంటాం, న్యూరాలజికల్ కాంప్లికేషన్స్ ఉంటుంది. ఆర్ ఆ బేబీకి వేరే ఏదైనా లైక్ బ్లడ్ ఫ్లోలో తక్కువ ఉండే వల్ల బేబీకి హార్ట్ బీట్ ఆగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ బేబీకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి బేబీస్ని మనం ఫస్టే చూసుకున్నాం అనుకోండి, సో మనం షెడ్యూల్ చేసుకోవచ్చు ఎంత ఫ్రీక్వెంట్గా వాళ్ళు రావాలి. సో ఏదైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే దానికి తగినట్టు మనము 3 weeksలో పిలవాల్సిన పేషెంట్ని 2 weeksలో చూడాల్సి వస్తుంది, ఆర్ 1 weekలో చూడాల్సి వస్తుంది, ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ చూడాల్సి వస్తుంది. సో అలా మానిటర్ చేసామనుకోండి చాలా చాలా కాంప్లికేషన్స్ మనం మన హ్యాండ్లో కంట్రోల్ తీసుకోవచ్చు. సో దట్ ఫర్దర్గా బెటర్ ప్లాన్ చేసుకోవచ్చు ఎలా మేనేజ్ చేయాలి అని. ఓకే. ఒకవేళ స్కానింగ్ కనుక తీసుకోకుంటే ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఈ విధంగా ఉంటాయి తర్వాత ఆఫ్టర్ డెలివరీ కానీ తల్లి బిడ్డకు కానీ? నాట్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఒక నార్మల్ అవుట్కమ్ వస్తుంది అని లేదు. ఏ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అని తెలియదు. ఇప్పుడు ఉండే మన అవేర్నెస్ పట్టి కానీ ఆర్ వాళ్ళు లైఫ్ స్టైల్ కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కానీ ఇట్స్ నాట్ అప్ టు ద అప్రోప్రియేట్ ఏజ్. అప్పుడంతా 20-25 yearsలోనే చేసుకునే వాళ్ళు. సో 30 yearsకి ఉండే ఆ కాంప్లికేషన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ 30 ఏజ్ పట్టి కానీ వాళ్ళకి హెల్త్ పట్టి కానీ ఉండే కాంప్లికేషన్స్ అప్పుడు ఉండేవి లేదు. సో దే వుడ్ హావ్ ప్లాన్ ది ప్రెగ్నెన్సీ వెల్ బిఫోర్ 25 years. సో ఏం కాంప్లికేషన్స్ ఉండేది కాదు. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ కూడా వీఆర్ ప్లానింగ్ ఆఫ్టర్ 30 years. సో దాంతో పాటు మెడికల్ కాంప్లికేషన్స్ ఉంటారు, ఏజ్ వల్ల వచ్చే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటారు. సో ఇదంతా వల్ల లైక్ ఈవెన్ ఫీటల్ స్కాన్స్ కూడా మనం ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి మనం వీ కెన్ ప్రివెంట్ ఇట్. ఓకే. ఇట్ ఇస్ మోస్ట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడికేషన్స్ ఓన్లీ, ప్రివెంటివ్ మెడిసిన్ ఓన్లీ దిస్ ఇస్. అంటే లైఫ్ స్టైల్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ లైఫ్ స్టైల్ టేక్స్ అ బిగ్గర్ రోల్ ఇన్ బేబీ హెల్త్ కూడా. సో మదర్కి ప్రెగ్నెన్సీ అవడమే విల్ బీ అ బిగ్గర్ ప్రాబ్లమ్ ఇఫ్ ఎట్ ఆల్ దే go after 35 years. Some are very very lucky, first planning లోనే అయిపోతారు. ఇఫ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసుకొని అండ్ IVF ప్రెగ్నెన్సీ అనుకుంటారు కదా, సో వాళ్ళకంతా ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతారు. 7th month లో బేబీ పుట్టి చనిపోవడం అలా జరుగుతూ ఉంటుంది ఇంతకుముందు మీరు చెప్పినట్లు. మరి స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది అంటారా? ముందే తెలుసుకునే అవకాశం ఉందంటారా? ఎస్,
కొన్ని కేసెస్ ఉంటారు. సో ఇలా నేను చెప్పినట్టు ప్రివెంటివ్ కేసెస్ ఉంటారు. సో ఇఫ్ అట్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ మదర్కి వచ్చి I have seen patients who has come with 7th pregnancy, 8th pregnancy, 7th month లో బేబీకి వచ్చి ఫుల్ వాటర్ అంతా అక్యుములేట్ అయ్యి చనిపోతారు మేడం. ఆర్ వేరే ఏదైనా ప్రాబ్లమ్ ఇన్ఫెక్షన్ వచ్చి మదర్కి ఫీవర్ వచ్చి చనిపోతారు. సో ఇలా ఇదంతా ఏది ప్రివెంటబుల్ కాసెస్ అని చూడడానికి మనకి ఫస్ట్ ఒక అవకాశం ఉంటుంది. యాజ్ ఐ సెడ్ 3 months లోనే మనము నాట్ ఓన్లీ మదర్ హెల్త్ అండ్ బేబీ హెల్త్ చూస్తాం మాత్రం కాకుండా మదర్కి టోటల్ ఆఫ్ మెడికల్ హిస్టరీ కూడా మనం తీస్తాం. సో దాంట్లోనే మనకి తెలిసిపోతుంది మదర్కి బ్లడ్ గ్రూప్ కూడా మ్యాటర్స్. సో ఇలా బ్లడ్ గ్రూప్లో ఏదైనా ప్రాబ్లమ్ మదర్కి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అండ్ ఫాదర్కి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అనుకోండి. సో వాట్ హ్యాపన్స్ దట్ మదర్లో వచ్చి ఫాదర్ యాంటీబాడీస్ వచ్చేస్తాయి, అదే వెళ్ళి బేబీకి ఆర్బీసీస్ తగ్గించేస్తాయి. సో బేబీకి అనీమియా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలా అనీమియా ఉంటే 7th monthలో కానీ 6th monthలో కానీ కరెక్ట్ టైంలో మనం పట్టించుకోకుండా కరెక్ట్ టైంలో బేబీకి ఇంట్రాయుట్రైన్ ట్రాన్స్ఫ్యూషన్ అంటాం. కడుపులో ఉండేటప్పుడే బేబీకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసేది, అదంతా కూడా మనం చేస్తాం అనమాట. దట్ ఆల్సో కమ్స్ అండర్ ఫీటల్ మెడిసిన్ ఓన్లీ. సో అలా కరెక్ట్ టైంకి మనం బేబీకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయకపోతే బేబీ 7th monthలోనే కడుపులోనే చెడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్ విత్ ద అనీమియా. అలాగే మేడం చాలా మంది 7th monthలో ఇట్లా చనిపోవడం కాకుండా త్వరగా అంటే నెల తక్కువలోనే పుట్టారు బేబీ అనేది బయటకు వస్తూ ఉంటారు. మరి అది ఎలా అంటారు అసలు? లాట్ ఆఫ్ రీజన్స్. అదిలో అల్ట్రాసౌండ్లో మనం డిటెక్ట్ చేసే రీజన్ ఏమంటే లైక్ సర్వికల్ స్మాల్ గర్భసంచి ద్వారం ఉంటుంది కదా, అది చిన్నదిగా ఉంటే కూడా తొందరగానే 5th monthలోనే 6th monthలోనే స్పాంటేనియస్గా మిస్క్యారేజ్ అవ్వడం, స్పాంటేనియస్గా డెలివరీ అవ్వడం అనేది అవుతుందన్నమాట. సో అది అల్ట్రాసౌండ్లో మనం కరెక్ట్గా మానిటర్ చేసుకొని ఇఫ్ అట్ ఆల్ నీడ్ వస్తే సర్క్లాజ్ అంటాము, ఆ సర్వికల్కి స్టిచ్ చేయడము, దానివల్ల ప్రెగ్నెన్సీని ప్రొలాంగ్ చేయడానికి మనకి ఒక ఛాన్స్ ఉంటుంది. ఓకే, 1st month నుంచి 3rd month వరకు మిస్క్యారేజెస్ చాలా మందికి అవుతూ ఉంటాయి. ఆ మంత్లోనే చాలా మంది నాకు అయిపోయింది, లేదు నాకు అంటే ప్రెగ్నెంట్ అనుకున్నాను కానీ బట్ క్యారేజ్ అయిపోయింది, మిస్క్యారేజ్ అయిపోయింది అన్నట్లు అనుకుంటూ ఉంటారు. మరి అది ఎలా అంటారు అసలు? అంటే దాంట్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ మంత్ చాలా క్రూషియల్ టైం అంటారా? దట్ ఈస్ కాల్డ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్. అది సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ యాజ్ ఐ సెడ్ mother medical history also matters and baby ela chromosomal genetic problem also matters and also mother ki environmental things like em తీసుకుంటున్నారు ఆహారం కూడా matters అన్నమాట. if at all mother ki conditions pre medical conditions ఉంటాయి like mother ki hypertension గాని diabetes గాని or mother ki ఏదైనా surgical or medical history thyroid గాని ఇలాంటివి ఉందనుకోండి, మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చిన ఛాన్సెస్ ఉందనుకోండి, మళ్ళీ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉంటుంది. ఆర్ జెనెటిక్ పూర్వం కూడా లైక్ ఇఫ్ అట్ ఆల్ జెనెటిక్ కాంప్లికేషన్స్ ఉంది, మదర్ అండ్ ఫాదర్ సేమ్ కన్సాంగినస్ మ్యారేజ్ అంటాం, మేనరికంలో పెళ్లి చేసుకుంటే కూడా సో వెంటనే వచ్చి ప్రెగ్నెన్సీ లాసెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు డూ అ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. ఇఫ్ నౌ ఎవ్రీబడి మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఆర్ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అని either you can go to your obstetrician or you can go to your fetal medicine and sit and talk about all your problems and what is your medical history అన్ని రూల్ అవుట్ చేసుకుంటే ఇలాంటి లాసెస్ని మనము ప్రివెంట్ చేయొచ్చు. మీకు చాలా కాంప్లికేషన్స్ వచ్చే పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు కదా మేడం, సో అటువంటిప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే రేర్ కేసెస్ ఏవైనా ఉన్నాయంటారా? దెర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్. మనం అన్ని ఆర్గన్స్ అప్పుడే డెవలప్ అవుతుంటారు కాబట్టి నేను చెప్పినట్టు తయారీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇఫ్ అట్ ఆల్ వీ ఫైండ్ అవుట్ ఫ్యూ తయారీ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, వాట్ టైప్ ఆఫ్ హార్ట్ డిజీజ్ అని చూస్తే దానికి ఏదైనా కరెక్టివ్ ట్రీట్మెంట్ ఉందా లేదా. ఒక్కొక్క ట్రీట్మెంట్ అయితే కడుపులో ఉండేటప్పుడే ఆ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీటల్ అనీమియా చెప్పాను నేను. సో అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీలో చెప్పాను, ట్విన్స్లో ఒక ట్విన్ చిన్నదిగా గ్రో అవ్వడం, ఇంకొక ట్విన్ పెద్దదిగా గ్రో అవ్వడం, ఆర్ ట్విన్కి ఈక్వల్ షేరింగ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో లేకుండా బేబీకి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు అది లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఆ పార్టిషన్ కరెక్ట్గా చేసి 2 బేబీస్కి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ వెళ్ళడానికి మనము అవకాశం ఇవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఫీటల్ ఇంటర్స్టిషియల్ లేజర్ థెరపీ అంటాము. ఆర్ there is other technique called if at all baby ki చెప్పినట్టు heart problems, there is corrective and non corrective things also. So వాళ్ళకి కరెక్ట్ అయిన టైంలో డిడక్ట్ చేసి సలహాలు ఇవ్వచ్చు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఈ బేబీ పుట్టిన తర్వాత ఎంత పర్సంటేజ్ బేబీ నార్మల్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది అని. బికాస్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. సో ఫ్యూచర్లో ఆ సర్జరీ కాస్ట్ కానీ ఎవ్రీథింగ్ లైక్ ఇన్సూరెన్స్ అనేది ఇట్ డజంట్ కవర్ ఆల్ దిస్ ఫీటల్ థెరపీస్. సో ఫ్యూచర్లో వాళ్ళు బేబీ పుట్టాక ఆ సర్జరీ చేయడానికి కూడా దే హ్యావ్ టు బీ వెరీ రెడీ అండ్ దే హ్యావ్ టు ప్రిపేర్ దే మైండ్. ఎవరి దగ్గర వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాలి అనడానికి కూడా మనకి అది డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ దట్ ఇనఫ్ టైమ్, దిస్ పీరియడ్ ఆఫ్ టైం ఇవ్వచ్చు మంచిది. ఓకే, ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని స్కానర్స్లో ఎటువంటి ఇంకా అప్డేట్గా వచ్చాయంటారు స్కానర్స్?
So everybody, like there is lot of people who is doing all the scans and everybody doing their good job, but ever చేస్తున్నారు what the కరెక్ట్ గా చేస్తున్నారు what లేదా the brain ఎవరు doesn't know, eyes cannot అవును. see అంటారు. సో మనకి తెలియకపోతే మనం ఏం చూసేది రైట్ ఆర్ రాంగ్ అని తెలుసుకోవడానికి కూడా అవును. లైక్ తెలియదు అనమాట. సో టెక్నాలజీ హ్యాస్ డెవలప్ సో మచ్. ఇప్పుడు ఉండే మెషిన్స్ అంతా దెర్ ఇస్ హై అండ్ రెజల్యూషన్ మెషిన్స్ ఉంది కాబట్టి చిన్న చిన్న థింగ్స్ కూడా కనిపించడానికి చాలా చాలా ఇది ఉంది. బట్ యూ హ్యావ్ టు చూస్ యువర్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ హూమ్ యూర్ గోయింగ్ టు. ఓకే, ఎస్, మీరు That is చెప్పినట్లు very కూడా చాలా important. మంది ఇప్పుడు మీరు స్కానర్ చేయించుకోమన్నారు కదా, అంటే పలానా చూసి స్కానర్ చేయించుకుందామని ఎక్కడికి అంటే అక్కడికి వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి. ఏ స్కాన్ అంటే ఆ స్కాన్ ఎవరో We అడ్వైస్ will miss that window period also. ఓకే, సో మన ఇండియన్ లా ప్రకారం 24 వీక్స్ లోపలనే అన్ని ఏదైనా ప్రాబ్లం కనిపించింది అనుకోండి, మనకి బేబీని కంటిన్యూ చేయాలా లేదా అనేది హక్కు ఉంటుంది. 24 వీక్స్ తర్వాత వీ డోంట్ హ్యావ్ దట్ రైట్స్ ఆల్సో. ఓకే, ఏదైనా ప్రాబ్లం 24 వీక్స్ తర్వాత కనిపెట్టాం అనుకోండి, డెలివరీ తర్వాతే చూడాల్సి వస్తుంది, ఆ బేబీని కంటిన్యూ చేయాల్సిన వస్తుంది. సో 24 వీక్స్ అనేది దాని లోపల మనం చేసే స్కాన్స్ అనేది ఇస్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ వెరీ క్రిటికల్. Like you select your gynecologist, it's very important to select a doctor for your baby as well. ఓకే, మనం సెలెక్ట్ చేసుకునే గైనకాలజిస్ట్ ని బట్టి మన బేబీ గ్రోత్ అనేది, మన బేబీ హెల్త్ మీ కేర్ హెల్త్ కోసం గైనకాలజిస్ట్ ని ఎలా చూస్ చేసుకుంటున్నారో, this is right time now, you have to start seeing which doctor you are going to give for your baby. ఓకే, సో ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ హియర్ ఆఫ్టర్. మేడం, ఫీటల్ థెరపీ అని చెప్పారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు, అసలు ఫీటల్ థెరపీ అంటే ఏంటి మేడం? ఫీటల్ థెరపీ అంటే నేను చెప్పినట్టు ట్రీట్మెంట్ ఫర్ ద బేబీ. Okay. సో నేను కొన్ని సిచ్యువేషన్స్ ఉంటుంది, కొన్ని కండిషన్స్ ఉంటుంది, దాంట్లో బేబీకి ట్రీట్మెంట్ చేస్తే బేబీ బతకడానికి ఛాన్సెస్ మనం ఇవ్వచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ మెడికల్ థెరపీ. ఇఫ్ మదర్కి ఏదైనా హార్టో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంది అనుకోండి, SLE అంటాం అనమాట. అలాంటి డిజార్డర్ ఉంటే బేబీకి అఫెక్ట్ అవుతుంది, ఎస్పెషలీ హార్ట్లో అఫెక్ట్ అవుతుంది. అది యాజ్ ఎర్లీ 16 వీక్స్లో బేబీ హార్ట్ చెక్ చేసేటప్పుడే మనకు తెలిసిపోతే మదర్కి ఒక ప్రివెంటివ్ మెడికేషన్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కండిషన్ వీ గివ్ స్టీరాయిడ్స్ అనమాట. అది ఇస్తే బేబీ హార్ట్ ప్రొటెక్ట్ చేయడానికి, డెలివరీ తర్వాత పర్మనెంట్ పేస్ మేకర్ పెట్టే వరకు దాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఒక స్కోప్ దొరుకుతుంది మనకి. అండ్ సర్జికల్ థెరపీస్ అంటాం. సో ఫీటల్ అనీమియా ఉంటే ఇంట్రాయూటరైన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, బేబీ కడుపులో ఉండేటప్పుడే ఎలాంటి బ్లడ్ గ్రూప్ అని తెలుసుకొని, పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది అనుకోండి, దానికి తగ్గినట్టు బ్లడ్ కరెక్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక్క సిట్టింగ్తో అవ్వదు, దే క్యాన్ బి 3 or 4 times వీ హ్యావ్ టు ట్రాన్స్ఫ్యూజ్ ద బ్లడ్ అనమాట. దాన్ని బట్టి బేబీని టర్మ్ వరకు 37 వీక్స్ వరకు తీసుకెళ్ళి డెలివర్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ వేరే ఏదైనా చూస్తే లైక్ హార్ట్లో కానీ లంగ్స్లో కానీ ఏదైనా ఫ్లూయిడ్ చేరిపోతుంది, లైక్ వి సీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది అడల్ట్ పేషెంట్స్ ప్లూరల్ ఎఫ్యూషన్ అంటాము. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు ఆ నీరు తీసేస్తే బేబీకి లంగ్స్ కొలాప్స్ అవ్వకుండా లంగ్స్కి డెవలప్ అవ్వడానికి ఒక స్పేస్ దొరుకుతారు. సో అలాంటి ఇంటర్వెన్షన్, సర్జికల్ ఇంటర్వెన్షన్, దట్ ఇస్ థొరకో అమ్నియోటిక్ షంటింగ్ అంటాము. సో అలాంటి థెరపీస్. అండ్ నేను చెప్పినట్టు ట్విన్ బేబీస్, ఒకే గదిలో ఉండి ట్విన్స్, షేరింగ్ ఆఫ్ బ్లడ్స్ ఈక్వల్గా లేకుండా ఒక బేబీ అఫెక్ట్ అవుతుంది అని తెలుసుకుంటే ఇంటర్స్టిషియల్ లేసర్ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ కానీ, ఆర్ మైక్రోవేవ్ అబలేషన్ థెరపీస్ కానీ ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది ఫీటల్ మెడిసిన్లో. సో దట్ ఆ బేబీని కడుపులోనే సేవ్ చేసుకోవడానికి, సేవింగ్ ద అన్బోర్న్ అంటాము. సో ఆ బేబీని కడుపులోనే సేవ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇప్పుడు చాలా టెక్నాలజీ డెవలప్ అయిందనమాట. ఓకే మేడం, చాలా మంది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటారు, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎవరైనా సరే వెళ్ళాలి అంటే గైనకాలజిస్ట్ అనుకుంటారు. అంటే అసలు ఫీటల్ మెడిసిన్కి కానీ, ఓబీసీకి కానీ, గైనకాలజిస్ట్ కానీ డిఫరెన్స్ ఏంటి మేడం అసలు? సో ఫీటల్ మెడిసిన్ అనేది ఇట్స్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఆబ్స్టెట్రిషియన్ అండ్ ఆల్సో నియోనటాలజిస్ట్. నియోనటాలజీ అంటే పిల్లల డాక్టర్. సో ప్రెగ్నెన్సీ అనేది 2 పేషెంట్ జర్నీ, ఒకటి మదర్, ఒకటి బేబీ, కడుపులో ఉండే బేబీ. ఐ కాల్, నేను ఫస్టే చెప్పినట్టు దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. సో ఐఎమ్ ద డాక్టర్ ఫర్ ద బేబీ. సో బేబీ హెల్త్ పట్టే మదర్కి ఎప్పుడు డెలివర్ చేయాలా, ఇప్పుడే డెలివర్ చేయాలా, ఆర్ మదర్కి హెల్త్ పట్టే బేబీకి ఇంకా కొన్ని రోజులు మనం బేబీ కడుపులోనే ఉండడానికి అవకాశం ఉందా లేదా. సో ఇట్ ఈస్ ద ఆబ్స్ట్రిషన్ అనేది మదర్ని చూసుకోవాలి, ఫీటల్ మెడిసిన్ అనేది బేబీ చూసుకునే వాళ్ళు. సో వీళ్ళిద్దరు కోఆర్డినేటెడ్గా చేస్తేనే బేబీ అవుట్కమ్ అనేది, దట్ ఈస్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అనేది విల్ బి వెరీ వెరీ ఈజీగా వస్తుంది. ఓకే, ఓబీసీ అంటే మేడం? ఓబీజీ అంటే అదే మదర్ని చూసుకునే మెడిసిన్ అనేది ఆబ్స్టెటిక్స్ అంటామంట, మెటర్నల్ మెడిసిన్ ఆర్ ఆబ్స్టెటిక్స్ అంటాము. మోస్ట్లీ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఆర్ ద ఆబ్స్టెటిషియన్స్. ఎందుకంటే డిఫాల్ట్గా బేబీని మనము, నేను కూడా ఒక గైనకాలజిస్టే, బేసికలీ ఐఎమ్ ఎ గైనకాలజిస్ట్, నా సూపర్ స్పెషాలిటీ ఇస్ ద ఫీటల్ మెడిసిన్. సో వీ ఆర్ ద వన్స్, మోస్ట్లీ ఫీటల్ మెడిసిన్ చూస్ చేసుకున్న వాళ్ళంతా ఓబీజీగా ఉంటారు.
సో వీ నో దట్ మదర్ హెల్త్ తెలుసు మనకి అండ్ ఫీటల్ హెల్త్ తెలుసు కాబట్టి వీ కెన్ గో ఇన్ కోఆర్డినేటెడ్ మేనర్. సో ఇఫ్ ఆబ్స్ట్రేషన్ మాత్రం చూస్తుంటే ఫీటల్ మెడిసిన్ ని మనం వదిలేస్తే లైక్ ఇట్ విల్ నాట్ బి అ వెరీ గుడ్ అవుట్కమ్ అవుట్ సైడ్. సో ఇట్ షుడ్ బి అ కోఆర్డినేటెడ్. బోత్ ఇంపార్టెంట్. ఓవరాల్ గా అసలు ఫస్ట్ నుంచి 9th మంత్ వరకు బేబీ డెవలప్మెంట్ కానీ స్కానింగ్ సంబంధించి కానీ ఫుడ్ డైట్ కానీ ఏ విధంగా ఉండాలంటారు మరొకసారి తెలియజేస్తారా? ఎస్ డెఫినెట్లీ. ఇట్ ఈస్ లైక్ 3 parts మనం డివైడ్ చేసుకోవచ్చు. ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్, ప్రెగ్నెన్సీ కేర్ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కేర్. ప్రీ ప్రెగ్నెన్సీ నేను చెప్పినట్టు మీరు వెళ్ళి మీ ఆబ్స్ట్రిషన్ కానీ మీ డాక్టర్ కానీ ఆర్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కానీ ఆర్ ఎనీ జెండర్స్ కానీ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని యూ కెన్ డిస్కస్ అబౌట్ యువర్ హెల్త్ సిచ్యువేషన్, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హెల్త్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీకు ఏదైనా మెడికల్ డిజార్డర్ ఉందా లేదా, ఫ్యామిలీ పూర్వంగా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా లేదా, ఇదంతా తెలుసుకుంటే యూ కెన్ డిసైడ్ వెన్ యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ద ప్రెగ్నెన్సీ. అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉండింది అనుకోండి, యువర్ డాక్టర్ మస్ట్ బీ ఏబుల్ టు సీ దట్ మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, సో ప్రెగ్నెన్సీని ఇంకా కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకున్నా కానీ ఆర్ కొన్ని సంవత్సరాలు పోస్ట్పోన్ చేసుకుంటే కానీ ఆర్ మీరు నేచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందా లేదా అని కూడా చెప్పడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. అండ్ వెన్ యూ కన్సీవ్ నేను చెప్పినట్టు ఈ 5 scans ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 6 to 10 weeksలో మనం చేసే వయబిలిటీ స్కాన్ కానీ ఎక్కడ బేబీ ఉన్నారు, ఒక్క బేబీ ఉన్నారా 2 బేబీ ఉన్నారా, దాన్ని బట్టి 3rd month స్కాన్, నెక్స్ట్ 5th month స్కాన్, దెన్ ఆఫ్టర్ 5 months 7 months ఒక స్కాన్ అండ్ 9th monthలో ఒక స్కాన్ అనేది ఈ 5 scans ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దాని తర్వాత ఈ 5 month scans అప్పుడు మీ హెల్త్ బాగుంటే కానీ ఈ 5 scans ఇస్ ఆల్ యూ నీడ్ ఫర్ అ హెల్తీ ప్రెగ్నెన్సీ. సో మీ హెల్త్లో ఏదైనా హైపర్ టెన్షన్ కానీ ఏదైనా కాంప్లికేషన్స్, హైపర్ టెన్షన్ ఆర్ బేబీకి ఏదైనా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కానీ బేబీ పెరగడంలో తక్కువ ఉంటే కానీ మమ్మీకి ఎటు అయితే ఆహారం తీసుకోవాలి అని కూడా కొన్ని ప్రెగ్నెన్సీస్ ఉంటుంది బేబీ చిన్నదిగా గ్రో అవ్వడం మొదలు పెడతారనమాట 7th month స్కాన్ చేసినప్పుడు. వాళ్ళకి మనం జస్ట్ ఒక మమ్మీ న్యూట్రిషన్ చేంజ్ చేస్తే హై ప్రోటీన్ డైట్ కానీ అలా చేంజ్ చేస్తేనే బేబీ గ్రోత్ అనేది పెరుగుతారనమాట, బెటర్ అవుతారు. సో అలాంటి దానికి కూడా లైక్ వీ క్యాన్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ సజెషన్స్ ఫర్ ద ప్రెగ్నెన్సీ అనమాట. పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత బేబీ కేర్ ఎలా ఉండాలి, మీ కేర్ ఎలా ఉండాలి, బికాస్ ప్రెగ్నెన్సీలో యూ హ్యావ్ టు మీకు ఎక్కడ వెళ్ళినా కూడా దే విల్ టెల్ యూ యోగాస్ చేయండి, ఇది ఎక్సర్సైజ్ చేయండి అని. ఇట్ ఈస్ అ అసంప్షన్ దట్ అది చేస్తే నార్మల్ డెలివరీ అవుతారని. నార్మల్ సిజేరియన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు యోగా కానీ మీరు హెల్త్ కానీ తినడం కానీ మీరు చేసే యాక్టివిటీస్ కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ వెరీ ప్రాపర్లీ ఫర్ ద హెల్తీ డెలివరీ. I won't say normal or cesarean, healthy delivery, so that post pregnancy recovery అనేది మీకు చాలా మంచిగా ఉంటుంది. ఇఫ్ అట్ ఆల్ మీరు ఎక్సర్సైజ్ చేయకుండా నార్మల్గా వెళ్తే పోస్ట్ డెలివరీకి రికవరీ అవ్వడం కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అలాగే మేడం చాలా మందిలో అవగాహన ఉంది అంటే రేడియేషన్స్ పడడం వల్ల స్కానింగ్ చేయించుకోవద్దు అన్నట్లుగా ఉంది. మరి అవేర్నెస్ తీసుకురావడం కోసం మీరు ఏం చెప్తారు? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్. అల్ట్రాసౌండ్ అనేది ఇట్ ఇస్ నాట్ అ రేడియేషన్. ఓకే, ఇట్ ఈస్ అ అల్ట్రాసౌండ్. స్మాల్ సౌండ్ వేవ్స్ పాస్ చేసి దాంట్లో ఉండే ఎకోస్ పెట్టి బేబీ ఎలా పెరుగుతున్నారని చెప్పడం అనమాట. ఇట్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు రేడియేషన్. ఎక్స్రేస్ వేరు, రేడియేషన్ అల్ట్రాసౌండ్ వేరు. సో దెర్ ఇస్ నో ఎక్స్రే ఎక్స్పోజర్ కాబట్టి అల్ట్రాసౌండ్ ఇస్ వెరీ వెరీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎనీ టైం చేసుకున్నా కూడా ఏం బేబీకి కానీ మీకు కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, డాక్టర్ నవ్య గారు చెప్పినట్లుగా ఫీటల్ మెడిసిన్ డాక్టర్ అనేది చాలా ముఖ్యం. వారిని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే 3rd monthలో కానీ 5th monthలో కానీ 7th monthలో కానీ 9th monthలో కానీ డాక్టర్ అనేది స్కానర్స్ వల్ల బిడ్డ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఎలా ఉంది, గ్రోత్ అనేది హెల్దీ బేబీ అనేది చాలా ఇంపార్టెంట్. వారు చెప్పినట్లుగా ఫీటల్ మెడిసిన్ డాక్టర్ని సరైన పద్ధతిలో ఎంచుకొని వారిని సంప్రదించినట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా హెల్దీ బేబీని బయటకు తీసుకుని రావచ్చు. తల్లి బిడ్డ క్షేమంగా హెల్దీగా కూడా ఉండొచ్చు. సో ఇది వాళ్ళ డాక్టర్స్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.